దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా, నీవు తప్ప నాకీ ఎవరికి చోటు లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. మత్తయి సువార్త 20:29, మార్కు సువార్త 10:46, లూకా సువార్త 18:35. ఈ 3 సువార్తలు మీరు చూస్తే 3 ఒకే సందర్భం గురించి మాట్లాడిన పూర్తి వివరాలు ఈ 3 సువార్తలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. సరే, ఈ గుడ్డి భిక్షకుడు ఎలా మొరపెడుతున్నాడో చూడండి. ఇతనికి కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తున్నాయి. ఎరుకో ప్రాంతంలో ఉండేవాడు ఈ గుడ్డి భిక్షకుడు. ఒక కర్రపోటుతో వస్తూ ఆ బట్ట పరుచుకొని కూర్చునేవాడు. ధర్మం ధర్మం అని అడుక్కుంటూ అనేకుల దయ మీద ఆధారపడి బ్రతికేవాడు. ఇతడు గుడ్డివాడు, భిక్షకుడు, త్రోవ పక్కన అడుక్కుంటున్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా జనసమూహం అంతా నడుస్తుంటే ఆ అలికిడి అతని చెవులకి వినపడింది. వెంటనే, ఎవరు బాబు, ఇంతమంది గుంపుగా ఎందుకు వెళ్తున్నారు, ఏంటి ప్రత్యేకత అని అడిగాడేమో. ఎవరో చెప్పారు, నజరేయుడని యేసు అని. వెంటనే అతనిలో ఆశలు పుట్టాయి. ఎందుకో చెప్పనా, ఇతడు, నేను ఇందాక చెప్పాను, కళ్ళు కనపడకపోయిన చెవులు బాగా వినపడతాయని. బైబిల్లో ఈ మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగునని. ఈ గుడ్డివాడు విన్నాడు, విశ్వాసం కలిగింది. ఎప్పుడైనా యేసు ప్రభుని కలుసుకోవాలనుకున్నాడు. అదృష్టవశాత్తు యేసు ప్రభు వారు ఊరొచ్చాడు. ఇంకంతే, ఈ అవకాశం నేను కోల్పోతే మరలా నేను కలుసుకోలేను, ఇదే అనుకూల సమయం అని గట్టిగా పిలవటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలేస్తున్నాడు. ప్రజలు, ఊరుకో, ఎందుకలా అరుస్తున్నావు అంటూ కొంతమంది అసహించుకున్నారు, కొంతమంది అతని మీద కోపగించుకున్నారు. కానీ తను వదలలేదు. ఈ సమయాన్ని నేను జార విడిస్తే మరలా నేను ప్రభుని చూడలేనేమో, ప్రభువు నన్ను కలుసుకోలేడేమో అన్నట్లుగా. బహుశా యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్న సందర్భంలో అండి, తర్వాత యేసు ప్రభు మరణానికి వెళ్ళబోతున్నాడు. ఆ సందర్భంలో బహుశా చివరి స్వస్థతలు, చివరి అద్భుతాల్లో ఇదొకటి. కాబట్టి దాటిపోవద్దనుకొని యేసు ప్రభుని ఇతడు పిలిచే పిలుపు చూడండి, దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే యేసు ఎవరో గుర్తించగలిగే జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన వడ్లవాని కుమారుడు అని పిలిచేవారున్నారు, ఆయన తృణీకరించేవారున్నారు. ఈయన రాజకుమారుడు, దావీదు కుమారుడు అని గుర్తించి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలేస్తుంటే సృష్టికర్త నిలబడిపోయాడు. యేసుక్రీస్తు ఆగిపోయాడు. అతను నా యొద్దకు తీసుకురండి అన్నాడు. తాను అడుక్కోవటానికి ఉపయోగించుకున్న బట్టను పడేశాడు, కర్రను పడేశాడు. యేసు ప్రభు దగ్గరికి అలా వచ్చాడు. యేసు ప్రభు అడుగుతాడు, నేను నీకేం చేయాలని కోరుతున్నావు? ఏమండి, యేసు ప్రభుకి తెలియదా ఏం చేయాలో? ఆ గుడ్డివాడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి తెలియదా అతని కళ్ళు కావాలని? తెలుసు. కానీ బైబిల్ని మాటుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును అని. కాబట్టి మన ప్రార్థన దేవునికి చెప్పాలి, మన అవసరత దేవునికి చెప్పాలి, మన కొరత మనం గుర్తించగలగాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనకు గురి ఉండదు. కానీ ఈ గుడ్డివాడి ప్రార్థనకు గురి ఉంది. అర్థవంతమైన ప్రార్థన చేస్తున్నాడు. నేను నీకేం చేయాలనుకుంటున్నావో చెప్పు అని ప్రభు అడిగినప్పుడు గుడ్డివాడు అంటాడు, చూడగోరుచున్నాను. ఇదే ప్రార్థన, చూడగోరుచున్నాను. వెంటనే ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచను అన్నాడు. చక్కగా చూడగలిగాడండి. గుడ్డివాడు బహుశా తన జీవితంలో ఎప్పుడు స్తుతించలేదేమో,
కానీ స్తుతించేవాడయ్యాడు. త్రోవ పక్కనున్నవాడు ఇతడు ప్రభుని వెంబడించేవాడయ్యాడు. ఈ గుడ్డి భర్తమయ్యే కానీ మనకెన్ని పాఠాలు నేర్పించాడండి. ఇదిగో నేను త్రోవ పక్కనున్నవాడిని, నేను ప్రభుని వెంబడించేవాడిని అయ్యాను. నా జీవితంలో గుడ్డివాడిగా పుట్టినందుకు ఎన్నిసార్లు సనుక్కున్నాను, కానీ నేను స్తుతించేవాడిని అయ్యాను. నేను ప్రార్థించాను, జవాబు పొందుకున్నాను అని ప్రభుని ఘనపరిచాడు. ఉదయకాలము గుడ్డి భర్తమే వలె ప్రభువుని వెంబడిస్తావా? ప్రభువుని ప్రార్థన చేస్తావా? ప్రభువుని స్తుతిస్తావా? ఒకసారి ఆలోచించుద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన. మహోన్నతుడకు దేవా, ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. గుడ్డి భర్తమై జీవితం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలు బట్టి వందనాలు చెల్లిస్తూ విత్తబడిన మాటలు నీరుకట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.